జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తీరుతుంది సార్. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఆయన అడిగింది ఒకటి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, తప్పుడు కథనాలు రాసేవని మళ్ళీ అవే పత్రికల్లో రావాలి. ఓకే, 100 కోట్ల పరువు నష్టం దావా గురించి ఏం జరుగుద్ది అనేది కూడా ఒకటి, నిజంగా 100 కోట్లు వాళ్ళు కడతారా లేదా అనేది. లేదంటే జస్ట్ ఇది కూడా క్యాడర్ని సంతృప్తి పరచడానికో వైసీపీలో జోష్ తీసుకురావడానికి ఈ స్టెప్. ఇందులో ఇతను తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అందులో 4 కోణాలు ఉన్నది. ఒకటి క్షమాపణ, ఇంకొకటి ఇట్లాంటి వార్తలు ఆల్రెడీ పబ్లిష్ అయిన వాటిని తీసేయటం, తీసేయమని అడగటం, మూడోది వాళ్ళ మీదన శిక్షించమని అడగటం, 100 కోట్ల రూపాయలు అడగటం. అయితే ఇందులో నిలబడతాడా చివరి దాకా? ఇప్పుడు వాళ్ళు తీసేశారనుకోండి, దానికి ఒప్పేసుకుంటే ప్రయోజనం ఏముంది? ఆయన అంతేనా కదా, ఆయన దానికి ఒప్పేసుకుంటే ప్రయోజనం ఏముంది? దానికోసమే పెట్టినట్టు ఉంటుంది. బేసిక్గా కావాల్సింది ఆ చివరి దాకా నిలబడగలగాలి, క్షమాపణ చెప్పించుకునేదాకా. అది తీసేయడానికి కూడా ఏముంటుంది సార్, ఆల్రెడీ పత్రికలో ప్రింట్ అయిపోయింది, ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పత్రికలన్నీ వెనక్కి అయితే రావు కదా, మహా అయితే గూగుల్లో డిలీట్ చేస్తారేమో అంతే. అందుకనే కదా క్షమాపణ చెప్పడం అనే పాయింట్ మీద నిలబడాలి అతను, తెలివైనడు. నిలబడలేకపోతే గనక అది వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది పత్రికలు సమన్లకి రెస్పాండ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్ ఇటువంటి వాటిల్లో? ఓన్లీ జగన్ వేసారు కాబట్టి రెస్పాండ్ అవుతారా? చూడాలి. పత్రిక ఇలాంటి కామన్ కదా, చాలా వస్తా ఉంటాయి. వచ్చేసి వదిలేసేయడానికి కుదరదు, ఖచ్చితంగా సమాధానం చెప్పాలా, వాళ్ళ వెర్షన్ చెప్పాలి. అవును మేము